తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. జపాన్లోని భారత రాయబారి షింబు జార్జ్ రేవంత్ రెడ్డికి ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు. నేడు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్తో సహా వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. ఇక ఇవాళ సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది. బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరిహారం అందజేశారు. అనకాపల్లి జిల్లా కోటఊరుట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తామని ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా హోంమంత్రి అనిత కైలాసపట్నం అగ్ని ప్రమాదానికి బాధితులకు కుటుంబాలకు పరామర్శించనుంది. ప్రమాదంలో చనిపోయిన వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. అంతేకాక వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్ని బదనాం చేస్తున్నారని, ఛార్జిషీట్ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక మంత్రి పొన్నం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశం తర్వాత బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలతో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, ఎన్డీఆర్ఐ డైరెక్టర్, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నాగర్ కర్నూల్ కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ చీఫ్ ఇంజనీర్, సంబంధిత నిపుణులు ఈ సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చివరి 30 నుంచి 50 మీటర్ల మేర ఉన్న రాతి పొరల స్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టవద్దని జీఎస్ఐ సూచించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహాల రూపకల్పనకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏఐ ఫోటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని వేరని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. నెమ్మలు జనావాసాల్లోకి రావడం సహజమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచగచ్చిబౌలి భూములపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు శ్రవణ్ రావును అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకోసారి శ్రవణ్ రావును సిట్ బృందం మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రణీరావుకి శ్రవణ్ రావు ఎవరెవరికి సెల్ ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు పోలీసులు ఆరా తీశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ హైదరాబాద్ పర్యాటక హాస్పిటాలిటీ రంగాల్లో కోర్సు కరికులం అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంపై దృష్టి సారించింది. ఈ నెల 17, 19న 2 రోజుల వర్క్ షాప్ ను నిర్వహించనుంది. యూరోపియన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఎడ్యుకేటివ్ ఏజెన్సీ నుండి సిపాస్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ వర్క్ షాప్ ను ఏర్పాటు చేస్తున్నారు. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పర్యాటక విద్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యావేత్తలు, పారిశ్రామిక నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా భావిస్తోంది.
ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మాజీ మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య అప్పు శాతం ఎక్కువగా ఉందని, 2019-24 మధ్య అప్పు శాతం తక్కువగా ఉందని, ఈ విషయాన్ని ఆర్బీఐ, కాగ్, ఇతర కేంద్ర సంస్థలన్నీ స్పష్టం చేశాయని తెలిపారు. వైసీపీ హయాంలో అప్పు గురించి టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. 10 నెలల్లోపే కూటమి ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని, డబ్బులన్నీ ఏమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతోందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై మంత్రి సమీక్షించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భూభారతి అమలుకు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణపేట జిల్లా మధురు మండలంలోని కాచాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో ఆయన సమక్షంలో 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నదని గుర్తు చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మర్దకర్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో కుర్తిరావుల చెరువు గ్రామ శివారు ప్రాంతంలో వ్యవసాయ పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఓ సబ్ ఆర్గనైజర్ శ్రీను తండ్రి కురువ చిన్న కృష్ణయ్య పొలం షెడ్యూలో నిర్వహించిన 75 కేజీల పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కలకలం రేపిన 5 లక్షల రూపాయల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుని అదుపులోకి తీసుకుని పోలీసులు అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. ఈ నెల 9న కేసముద్రం మండలంలోని మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ కార్యాలయంలో దొంగతనం చేసి 5 లక్షల రూపాయలు అపహరించిన దొంగను నెల్లికుదును మండలం రాతిరాం తండాకు చెందిన గుగులోతు నవీన్ గా గుర్తించినట్లు తెలిపారు. బాధితుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బోడా మంచియా తాండాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఇస్తానన్న హామీ ఏమైందని అని అడిగితే మంత్రి జూపల్లి సమక్షంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. ఇంద్రమ్మ రాజ్యం వస్తే తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరు కాదా? 16 నెలలు గడుస్తున్న తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పెంచుతామని చెప్పింది మీరు కాదా? పెన్షన్ ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. రైతు భరోసా మార్చి 31 వరకు రైతు ఖాతాలో పడదని చెప్పారు. ఇప్పటికీ రైతు భరోసా పడలేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 21,000 మంది రైతులకు భరోసా అందలేదని, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే లాఠీచార్జ్ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మా కార్యకర్తలకు దెబ్బలు తాకాయి. పోలీసుల లాఠీచార్జ్కు, ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించారు. మద్దిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ సృజన్ కుమార్, వీఆర్ఓ అంకమరావులు 90,000 లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు చేపట్టారు. దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మరావు భార్య చనిపోవడంతో ఆమె స్థిరాస్తి మార్చుకోవడం కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి సంప్రదించాడు. తహసీల్దార్, వీఆర్ఓ లంచం అడగడంతో బాధితులు ఏసీబీ డీఎస్పీ శిరీషను ఆశ్రయించాడు. పగడ్బందీగా వలపన్ని వీఆర్ఓ ద్వారా 90,000 లంచం తీసుకుంటూ ఉండగా తహసీల్దార్ సృజన్ కుమార్ నిరేడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం గండిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న కూతురికి చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతుర్ని ఇనుప చువ్వలతో వాతులు పెట్టి పైశాచిక ఆనందాన్ని తల్లి పొందింది. నందిగామ మండలం అంబరుపేట గ్రామానికి చెందిన శోభన్ బాబు, సునీత దంపతులు జీవిస్తున్నారు. సునీతకు అదే గ్రామానికి చెందిన కాళిదాసుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని ఎస్ఐ రాజు తెలిపారు. ప్రియుడితో కలవడానికి పాప అడ్డుగా ఉందని, ఆమెను తరచూ హింసిస్తూ ఉండేదని ఎస్ఐ అన్నారు. చిన్నారికి వాతులు పెట్టడంతో తీవ్ర గాయాల పాలైంది. దీంతో గాయాలైన చిన్నారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు కంచకచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియుడు కాళిదాసును, తల్లి సుశీలను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజు వెల్లడించారు. మంటలు అంటుకుని కంటైనర్ దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. తమిళనాడు నుంచి కోల్కతాకు పాల ఉత్పత్తుల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేకాయి. డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటను అదుపు చేశారు. ఎండల తీవ్రతకు ఇంజన్తో పాటు ఏసీ కంప్రెసర్లో విపరీతమైన వేడి ఏర్పడటంతో మంటలు వ్యాప్తి చెందినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మిస్ వరల్డ్ 2025లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్న నందిని గుప్తా తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉండటంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందన్నారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్థానిక చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని అభిప్రాయపడ్డారు. తనకు గద్వాల చీరలు అంటే చాలా ఇష్టమని, మే 31న ప్రారంభం కానున్న అందల పోటీలకు తాను సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అందల పోటీల ద్వారా అంతర్జాతీయ సమాజానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి ప్రపంచానికి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అతిథులకు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రవాణా, వసతి, కనెక్టివిటీ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఎములాడ, కొండగట్టు, ఇల్లందుకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక విశ్రాంతి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల కాని సిద్దిపేట జిల్లాల్లో సైనిక స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. న్యూఢిల్లీలో ఇద్దరు మంత్రులను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం కింద ఆయా ప్రాంతాలకు నిధులను మంజూరు చేయాలన్నారు. వైసీపీ నేతలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంపై ఆయన విమర్శించారు. టీటీడీ గోశాలను అడ్డుపెట్టుకుని నీచనాచికలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నా లెజినువాను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని నాని అన్నారు. గుమగుమలాడే లడ్డు కూడా అపవిత్రం చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, దోపిడీపై తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా సంగమేశ్వర ఆలయంలో శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఏకాంత సేవను తిలకించి తరించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు ఏకాంత సేవకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గునుపూడి గిరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భారత్లో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతుంది. ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈమెయిల్ ద్వారా ఈ హెచ్చరికలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు బెదిరింపుల గురించి పీసీఆర్ కు కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు వచ్చేశారు. అక్కడ ఉన్న జనాన్ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్కి భారీ షాక్ తగిలింది. విజయ్కి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. నటుడు విజయ్ సినిమాలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ కీలక ప్రకటన చేస్తుంది. సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదులుగా చూపిస్తున్నారని మండిపడుతూ ముస్లింల కార్యకలాపాలకు విజయ్ని పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆయన కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని అఖిల భారత ముస్లిం జమాత్ సభ్యుడైన మౌలానా షహాబుద్దీన్ రిజ్వీ విజయ్కి వ్యతిరేకంగా ఫత్వా విడుదల చేశారు.
భారతీయ రైల్వే అరుదైన ఘనతను సాధించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రన్నింగ్ ట్రైన్లో డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. దీనికోసం ముంబై మన్మడ్ మధ్య నడిచే పంచవటి ఎక్స్ప్రెస్ రైల్లో ఏటీఎం మిషన్ను ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం ఎక్స్ప్రెస్ ను రైల్లోని ఏసీ చైర్ కార్ కోచ్ లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రైలు కదులుతున్నప్పుడు కూడా ప్రయాణికులు నగదు విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని భారతీయ రైల్వే ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఇండియా స్కీమ్ లో భాగంగా తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతర అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయం పాలసీ విధాన నిర్ణయాల నేపథ్యంలో ఏడాది భారత్ 6.5% వృద్ధి చెందిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాల కారణంగా ప్రపంచ వృద్ధి 2.3% పరిమితమవుతుందని అంచనా వేసింది. విడుదల చేసిన నివేదికలో వాణిజ్య విధానాలు, పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల కారణంగా వృద్ధిపై అధిక ఒత్తిడి ఉంది. అయితే మిగిలిన దేశాల కంటే భారత సవాలును అధిగమించి 6.5% వృద్ధి సాధించగలదు. ఇది 2024లోని 6.9% కంటే కొంచెం తగ్గినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగగలదని నివేదిక వెల్లడించింది. దేశంలో విమానయాన రంగాన్ని మరింత వేగవంతంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో కొత్త విమానాశ్రయాలతో సహా 50 విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం దేశంలో 159 విమానాశ్రయాలు ఉన్నాయని, 2014లో ఉన్న 74తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. విమానయాన సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ సంస్థలను పెంచడం వంటి చర్యల ద్వారా ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చేరున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ సమగ్రమైన పద్ధతిలో చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌర విమానయాన కార్యదర్శి పుమ్లున్ మాంగ్ ఉల్లాం ఢిల్లీలో జరిగిన ఏసీఐ ఆసియా పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ రీజనల్ అసెంబ్లీ కార్యక్రమంలో తెలిపారు. హిందూ మతానికి సంబంధించిన ట్రస్టులో ముస్లింలను భాగం చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో ముస్లిమేతరులు చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నుంచి ముస్లింలను కూడా హిందూ ఎండోమెంట్ బోర్డులో భాగం చేసుకోవడానికి అనుమతిస్తానని మీరు చెబుతున్నారా? అలా అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పండి అని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిన మార్పుల ద్వారా ప్రభుత్వం గత చరిత్రను రద్దు చేయలేదని తెలిపింది. తమిళనాడులోని అన్నా డీఎంకే బీజేపీ పొత్తుపై అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమ పార్టీ పొత్తు కేవలం ఎన్నికల కోసమేనని, ఎలక్షన్లో కూటమి విజయం సాధిస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోదని తెలిపారు. బుధవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించింది ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కానీ దాని అర్థం సంకీర్ణ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీతో అధికారాన్ని పంచుకునే అవకాశం లేదన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా విడాకుల విషయంలో పరస్పరం చర్చించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తన భార్య పాయల్తో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగగా దంపతులిద్దరూ తమ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైనప్పటికీ దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరువురు కూర్చుని తమ మధ్య వివాదానికి దారితీసిన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను 3 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య గత కొన్నేళ్లుగా వేరువేరుగా జీవిస్తున్నారు. తన భార్య పాయల్తో విడాకులు కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించడంతో ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రతీకార సుంకాల విధింపుతో అమెరికా చైనాను దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక ఈ క్రమంలో చైనాను మరోసారి స్పందించింది. అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. చర్చలకు సంబంధించి బందీ చైనా చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా అనుకుంటే తమపై చేస్తున్న ఒత్తిడిని వెంటనే ఆపాలి అని చైనా పేర్కొంది. బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయడం మానేయాలని, గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చైనాతో చర్చలు జరపాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అభిషేక్ పోరేర్ హాఫ్ సెంచరీకి చెరువులో నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ 38, స్టబ్స్ 34 పరుగులు చేసి జట్టుకు కొంతమేర సహకరించారు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా మహేష్ తీక్షణ్ హసరంగా చెరో వికెట్ పడగొట్టారు.